అంగన్వాడీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం కన్నెర చేసింది. తక్షణం డ్యూటీలో చేరకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరెవరు విధులకు హాజరు కావటం లేదో వివరాలు సేకరించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు 22 రోజులుగా సమ్మెను చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల ఇళ్లను సైతం ముట్టడించారు. ఇప్పుడు డ్యూటీలో చేరకుంటే యాక్షన్ తప్పదని ప్రభుత్వం హెచ్చరించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం చేసిన హెచ్చరికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, గవర్నమెంట్ అయితే కొంచెం సీరియస్ గానే రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి అంగన్వాడీలు ఏమంటున్నారు? దాని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి కూడా దాదాపు ఈ రోజుతో 22 రోజులు కూడా చేరుకుంది. మొదటి దశలో అంటే చర్చలు మొదటి దశలో దాదాపుగా 4-5 సార్లు చేసినప్పటికీ కూడా అంగన్వాడీ కార్యకర్తలు వారికి సంబంధించిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 11 డిమాండ్లు, ఆ డిమాండ్ల పైన ప్రభుత్వం సానుకూలంగా లేదంటూ కూడా మేము ఈ డిమాండ్లు అంగీకరిస్తేనే నిరవధిక సమ్మెను విరమిస్తామంటూ కూడా చర్చలకు పదే పిలిచి ఏమంటే పాత విషయాలను అంటే ఏదైతే ఒప్పుకున్నారో అంటే ఆర్థికేతరానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలపైన ఒప్పుకున్నారు తప్పితే మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో ఆర్థికంతో కూడిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలను ఒప్పుకోవట్లేదంటూ కూడా వాళ్ళు చర్చలకు విఫలమైనట్టు కూడా వాళ్ళు సమ్మెను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కొంచెం ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందని కూడా చెప్పాలి. ఎందుకంటే అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,04,000 మంది నుంచి 8,000 మంది వరకు కూడా అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా బాలింతలకు అలాగే చిన్నపిల్లలకు సైతం స్కూల్స్ నడపడంతో పాటు బాలింతలకు కూడా పౌష్టికాహారాన్ని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళు అందిస్తూ ఉంటారు. గతంలో సమ్మె ప్రారంభించక ముందే ఆ నెలకు సంబంధించిన కోటా అంతా కూడా వాళ్ళు రిలీజ్ చేసిన పరిస్థితి అందరికీ అందించిన తర్వాత వాళ్ళు 12వ తారీఖు నుంచి కూడా సమ్మెకు దిగటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఇప్పటికే 4-5 సార్లు చర్చలు జరిపినా కూడా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వారికి జీతాలు పెంపు విషయానికి సంబంధించి 26,000 జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని పెంచాలంటూ కూడా ప్రధాన డిమాండ్ ఉంది. అట్లాగే సుప్రీంకోర్టు ఏదైతే వారికి తీర్పుని ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలంటూ కూడా ప్రధానంగా 2వ డిమాండ్ పెట్టుకుంది. మిగతా ఏదైతే డిమాండ్లు అన్నిటిపైన కూడా అన్ని మీరు అనుకూలిస్తేనే అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చే వాటిపైన ఒప్పుకుంటేనే మేము ఏదైతే నిరవధిక సమ్మె ఉందో ఆ సమ్మెను విడనాడతామంటూ కూడా పదే అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం మొన్నటి వరకు చర్చలతో అంగన్వాడీ కార్యకర్తలు బుజ్జగించే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఈ రోజు మటుకు కొంచెం తీవ్రంగా పరిగణించిందని కూడా చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అల్టిమేటం జారీ చేసింది. వెంటనే విధుల్లోకి హాజరు కాకపోతే కనుక తీవ్ర పరిణామాలు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా వారికి హెచ్చరించడం జరిగింది. అలాగే ఎవరైతే కార్యకర్తలు పాల్గొనట్లేదు అంటే సర్వీస్ లోకి ఎవరైతే రావట్లేదో వాళ్ళందరూ రిపోర్ట్ ను కూడా తీసుకురావాలంటూ కూడా కింద స్థాయి అధికారులందరూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు కూడా దీన్ని ప్రభుత్వం జారీ చేసిన అల్టిమేటం పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము ప్రధానంగా మా హక్కుల కోసమే మేము పోరాడుతున్నాము. ఆ డిమాండ్ కోసమే సానుకూలంగా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో గతంలో అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చిందో ఆ హామీల ప్రకారమే అమలు చేయమని మేము అడుగుతున్నాము. వేరే అత్యాశకు పోయి మేము ఆ హక్కులు మాకు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు లేవని కూడా వాళ్ళు పదే చెబుతున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము నిరవధిక సమ్మెని కొనసాగిస్తామంటూ కూడా వారు కూడా తేల్చి చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ మల్లికార్జున్. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన అల్టిమేటం పై అక్కడ అంగన్వాడీలు ఏమంటున్నారో ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇమీడియట్ గా ఇక్కడ విధుల్లోకి జాయిన్ అవ్వాలి, లేకపోతే మీద ఇవి తప్పవు అని చెప్తూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరి అంగన్వాడీలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే 22 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకి సంబంధించి ఇప్పటి వరకు అంగన్వాడీలో వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ని ప్రభుత్వం ముందుంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. 26,000 రూపాయల కనీస వేతనంతో పాటుగా గ్రాడ్యుటీ అనేది మేజర్ డిమాండ్స్గా ఉన్నాయి. కానీ 26 రోజుల నుంచి వీళ్ళు ఆందోళన చేస్తున్నా కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి 4 దఫాలుగా చర్చలు నడిచాయి. ఈ చర్చల్లో ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి హామీ రాలేదు. పైగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. విధుల్లోకి రాని వాళ్ళు అవసరమైతే ఆల్టర్నేటివ్ చూస్తామని ఇప్పటి వరకు ఒక బొత్స సత్యనారాయణ నుంచి
వీళ్ళకి ఒక హామీ రాకపోగా ఒక బెదిరింపు అనేది వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ప్రభుత్వం నుంచి స్వయంగా ఒక అల్టిమేటం జారీ చేయడాన్ని అంగన్వాడీలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే అంగన్వాడీలు ఆందోళనలో పాల్గొంటున్నారో, డ్యూటీలకు రాకుండా సమ్మెలో ఉంటున్నారో వాళ్ళందరి వివరాలు సేకరించమని అధికారులకు సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అంగన్వాడీలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 22 రోజులుగా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ, అదేవిధంగా వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నా ఇప్పటివరకు స్పందించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి అల్టిమేటం జారీ చేస్తుందనేది వీళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళ మేజర్ డిమాండ్స్ని తీర్చాలి అనేది ఇప్పుడు అంగన్వాడీల ముందున్నటువంటిది. కేవలం మేము తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చడమే కాకుండా ఈ విధమైనటువంటి అల్టిమేటాలు ఇవ్వడాన్ని ఏం చెప్తారు? దీనికి సంబంధించి మీరు విధుల్లోకి వెళ్ళకపోతే రేపటి నుంచి మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించాలని అధికారులకు అయితే ఆదేశాలు ఉన్నాయి. ఏం చెప్తారు దీని మీద? మొత్తం అధికారులకి ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటేనండి. మేమందరం స్టేట్ వైడ్గా స్ట్రైక్లో ఉన్నాం. 1,08,000 మందిని 1,08,000 మందిని తీసేస్తారేమో తీసిమనండి. గతంలో జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్నా చేశారని ఎన్జిఓలు అందరినీ 1,56,000 మందిని తీశారు. తీసిన తర్వాత ఏమైంది? జయలలిత గారు ఉద్యోగం పోయింది. ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఉద్యోగస్తులు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాలి. మేమేం అడుగుతున్నాము? తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని మీరే పాదయాత్రలో చెప్పారు. అంటే ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ కంటే అనేది మీరు ఇచ్చినటువంటి 26,000 రూపాయలు కనీస వేతనం ప్రపోజల్స్ ఏమైనా నడుస్తున్నాయి? అంటే గవర్నమెంట్కి కనీసం దిగి రావడానికో, మీరు అడ్జస్ట్ అవడానికో, గవర్నమెంట్ మీకు అడ్జస్ట్ అవడానికో ఇట్లాంటి ప్రతిపాదన ఏమైనా ఉంది ఇప్పటివరకు? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అండి, మీరు వేతనాలు పెంచమని అడగొద్దు. 1000 రూపాయలు పెంచాను కదా 2019లో, అది చాలదా? అంతకన్నా మీరు ఎక్కువ వేతనాలు పెంచమని ఎందుకు అడుగుతున్నారు? మీకు నేను న్యాయమే చేశాను కదా అంటున్నాడు ఆయన. 2019 అనేది టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి వేతనాల సవరణ కదా? 2019 మేకి ఇతను అధికారంలోకి వచ్చారు. అంతకుముందు టీడీపీ హయాంలో ఒకసారి 3,500 పెరిగింది, ఒకసారి 2,800 పెరిగింది. మొదటి 2 ఇయర్స్లో 2016లో 2,800, 2018లో 3,500. ఈయన అధికారంలోకి వచ్చేసరికి మా వేతనం 10,500. ఈయన పాదయాత్రలో ఇచ్చిన హామీ అది అమలు చేస్తాను అని చెప్పి ఒక 1000 రూపాయలు పెంచారు అంతే. తెలంగాణలో ఇప్పటికి 2 సార్లు వేతనాలు పెరిగాయి. ఇప్పుడు 3వసారి కూడా వేతనం పెరగబోతుంది. ఈ 11,500తో ఎవరు బతికిస్తారండి? అల్టిమేటం ఎట్లా చూస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ మీరు రాకపోతే కనుక రేపటి నుంచి మీ అందరి పేర్లు నమోదు చేస్తారు. అల్టిమేటం ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నాం, తీసేస్తారా? అందరినీ తీసేయండి. 1,08,000 మందిని. జయలలిత గారికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. అంటే దాదాపుగా 1,08,000 మంది అంగన్వాడీలు ఉన్నారు. సెంట్రల్లో నుంచి ఎవరు మూవ్ అవ్వకుండా మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సచివాలయాలు కొంతమంది ఉద్యోగులు వెళ్ళి మీ అంగన్వాడీ సెంటర్లో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిమ్మల్ని అందరూ తొలగించే ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది అనుకోవాలా? ఆలోచన చేస్తుందా లేదా అన్న తర్వాత విషయం. కానీ ఇప్పుడైతే నోటీస్ అయితే పంపించింది, మీ అందరికీ కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే అంగన్వాడీల తాలూకా పేర్లు కూడా ఇవ్వండి, ఎంతమంది అయితే విధులకు హాజరు కావట్లేదో వాళ్ళందరినీ కూడా తీసేయండి. తీసేస్తే 1,08,000 మందిని రాష్ట్రం మొత్తం మీద మేము సమ్మెలో ఉన్నామో అందరినీ కూడా తీసేయండి. అప్పుడు మీకు మేమేం చేయాలనేది మేము చేస్తాము. అంటే గవర్నమెంట్ మీకు అల్టిమేటం ఇచ్చింది, గవర్నమెంట్ మీరు ఏమైనా అల్టిమేటం ఇస్తున్నారా? ఇస్తున్నాం కదండి. మరి మీరు ఉద్యోగాలు తీసేస్తే తర్వాత మేమేం చేయాలని చేస్తాం కదా. అందుకని మీరు ఉద్యోగాలు తీసి చూడండి, మేమేం చేయాలని మేము కూడా చేసి చూపిస్తాం మీకు. అంటే ప్రభుత్వం నుంచి తరచూ వస్తున్నటువంటి ఇట్లాంటి హెచ్చరికల్ని లేదా మీరు ఉద్యోగాలకి రాకపోతే మిమ్మల్ని తీసి పక్కన పెడతామని చెప్తున్నటువంటి బెదిరింపులుగా భావించాలా? ఇవి బెదిరింపులేనండి. బెదిరింపులకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లొంగేది లేదండి. మా సమస్యలు పరిష్కరించినంత వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. ఇదే కాదు, గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము పోరాటంతోనే సాధించుకుంటున్నాం. కానీ మాకంటూ ఎవరు ఇదవటం లేదండి. ఎంతమందికండి ఉద్యోగాలు తీసేస్తే అందరికీ తీసివ్వండి. అతను పుణ్యమా అంటూ రోడ్ల మీద ఇదవుతాము. అతను ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఓట్లు వేస్తే మేము గెలుస్తామని చెప్పేసి ఒక్కొక్క అంగన్వాడీ టీచరు పరిధిలో 200 కుటుంబాలు ఉన్నాయండి. ఆ 200 కుటుంబాలు కూడాను మేమేంటన్నది మేము చూపిస్తామండి. వాళ్ళందరికీ మోటివేషన్ చెప్పి, అమ్మ మా కడుపులు కొట్టారు వీళ్ళు, ఇలా ఉంది పరిస్థితి, ఈ పాలన ఎలా ఉంది, మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి మేము చెప్తామండి. వాళ్ళతో మొరపెట్టుకుంటామండి. సో మొత్తానికైతే చూడొచ్చు, ఖచ్చితంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళన న్యాయమైనటువంటి వాళ్ళ డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం చొరవ చూపిస్తే
మేము విధుల్లోకి వెళ్తాం, లేని పక్షంలో మేము చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి దీన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వం ఎలాంటి అల్టిమేటాలు ఇచ్చినా కూడా అల్టిమేటానికి మేమే తిరిగి అల్టిమేట్ ఇస్తాం. ఒక్కొక్క దగ్గర మేము ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రంలోనూ 250 మంది ఆ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు మా చేతుల్లో ఉన్నాయి. మేము అవేర్నెస్ తీసుకొస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. ప్రభుత్వం ఇలాంటి అల్టిమేటాలు ఇవ్వడం కాదు, మాకు న్యాయం చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజు.